ప్రస్తుతం వాట్సాప్ మన డిజిటల్ జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి ఫోన్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. మెటా సంస్థ కూడా వినియోగదారుల అవసరాలను బట్టి ఈ యాప్ను క్రమం తప్పకుండా నవీకరిస్తూ కొత్త ఫీచర్లను అందిస్తుంది. అయితే తాజా పరిణామం కొన్ని వాడకదారులకు నిరాశ కలిగిస్తుంది. 2025 మే 5 నుండి కొన్ని పాత ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదని మెటా సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఫోన్ 5S 6 వంటి పాత మోడల్స్, అలాగే iOS 12.5 కన్నా కింది వర్షన్లతో ఉన్న డివైజులు ఈ ప్రభావానికి లోనవుతాయి. అలాంటి ఫోన్లలో ఇకపై వాట్సాప్ మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్స్ పనిచేయవు. ఇది ఆ ఫోన్ వినియోగదారులకు షాక్ లాంటిదే. మరోవైపు ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇది పెద్దగా ప్రభావం చూపదు. ప్రస్తుతం వాట్సాప్ వాడేవారి మెజారిటీ ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారే కావడం విశేషం. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు మొదలైన వారు ఈ యాప్ ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు ఇది కేవలం చాటింగ్ యాప్ మాత్రమే కాకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగల ప్లాట్ఫామ్ గాను, HD ఫోటోలు, వీడియోలను పంపగల మీడియా టూల్ గాను మారిపోయింది. అయితే ఈ వృద్ధితో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవసీ విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. వ్యక్తిగత సమాచారం, ప్రైవేట్ చాటింగ్ తదితర విషయాలు ఎంతో విలువైనవి కావడంతో వాటిని కాపాడుకోవాలి. వాట్సాప్లో జరిగే చాటింగ్ కొన్ని పోలీస్ కేసుల విచారణలో ఆధారంగా కూడా ఉపయోగపడుతుండడం ఇందుకు ఉదాహరణ. దురుద్దేశంతో వాట్సాప్ను ఉపయోగించడం వల్ల నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, సైబర్ క్రైమ్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఎప్పటికెప్పుడు యాప్ను అప్డేట్ చేస్తూ ప్రైవసీ సెట్టింగ్స్ను చెక్ చేస్తూ ఉండడం చాలా ముఖ్యం.